ఇవాళ పొద్దున్నే 4:30 గంటల ప్రాంతంలో హయత్ నగర్ అలాగే లక్ష్మారెడ్డి పాలెం కాలనీకి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ ఆయనను ఒక ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన బస్ వాకింగ్ చేస్తున్నటువంటి టైంలో ఢీకొట్టిన పరిస్థితి. అండ్ అక్కడికక్కడే ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయారు. సో ఆయన పేరు వచ్చేసి టిఎం నందీశ్వర్ బాబ్జీ. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు ఆయన సొంత ఇల్లు హయత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం కాలనీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఇల్లు అతందే అని చెప్తున్నారు. ఇది పూర్తిగా 3 స్టోర్డ్ బిల్డింగ్. మనం చూడొచ్చు ఆయన ఓన్ హౌస్ ఇది. సో రోజు పొద్దున్నలాగానే ఆయన వాకింగ్ కి వెళ్ళినప్పుడు అనుకున్నటువంటి ఇన్సిడెంట్ జరిగింది అని కూడా చెప్పొచ్చు. చాలా మంది కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. బికాస్ పోస్ట్ మార్టం కోసం పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి పోస్ట్ మార్టం కోసం అని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. సో బాడీ కోసం అందరు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సార్ మీరు ఎక్కడ? ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళం. ఈ కాలనీ 270 ఇండ్లు మేడం. ఈ మైత్రికుట్టి కాలనీ గేటర్ కమిటీ. ఇది మొత్తం అసోసియేషన్ అన్నమాట. అందరు పొద్దున వచ్చారు, వెళ్ళారు, ఇప్పటిదాకా సాఫ్ చేయించారు ముందల. ఇప్పుడు వాళ్ళు రావడానికే ఎదురు చూస్తారు అందరూ. ఇంత లేట్ అవుతుంది అనుకోలే మేము. వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కదా స్టాఫ్, కానీ ఇంత లేట్ అయింది. వీటికే 11:30, 12 అవుతుంది. పొద్దున 4:30 గంటల ప్రాంతంలో జరిగింది అంటున్నారు. అంటే రోజు సారు వాకింగ్ చేస్తాడేమో, వాకింగ్ చేస్తాడు కానీ ఇయ్యాలనే అది రోడ్ దాటిండు. అది ఎందుకు దాటిండు అర్థం కాదమ్మా. అంటే ఇటువైపే నడుస్తారా, అటువైపు బోరా? ఇటువైపే నడుస్తారు ఎక్కువ. అటువైపు ఎందుకు దాటిండు అన్నది అర్థం కాదు. ఇక అది ఇక ఆయనకే ఇక ఆలోచన వచ్చి పోయిండు కానీ, అంతేగాని ఎప్పుడైనా ఈ సైడే నడుస్తారు. కాదు సార్, కాలనీ ఇంత పెద్దగా ఉన్నది కదా, ఎందుకని రోడ్ దాకా పోతున్నారు మరి? ఆయన ఎందుకు పోయిండేమో మేడం. మేము అందరం కాలనీలు ఇక్కడనే నడుస్తాం. ఇక్కడ వేరే అవుట్ చెరువు కట్ట, కుంట కట్ట, అది అన్ని ఉన్నాయి. ఆయనకి ఇక ఆయన సెక్షన్ ప్రకారం ఇక్కడ పోదామనే పోయినట్టున్నాడు. ఇక పోలీసు వాళ్ళు ఎట్లుంటారు, సైలెంట్ గా తిరుగుతుంటారు. వాళ్ళ తిరుగుడు వాళ్ళదే. మన లెక్క అందరికి కలిసిమెలిసి అన్నట్టుగా తిరగరు కదా వాళ్ళు. అట్లా ఇంకా వేరే 2-3 సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. మాతోటి కాలనీని అక్కడ తిరుగుతారు. వాళ్ళు సాయంత్రం మాతోటి వాకింగ్ చేస్తారు, రోజు కలుస్తుంటారు వాళ్ళు. అట్లా ఎప్పుడు చూసారు సార్ సార్ని? ఎప్పుడు చూసారు సార్ని? నేను 3 రోజులు అయ్యా మేడం చూసి. మీరు ఏడుంటారు సార్? ఇక్కడేనా? మేము ఎక్కడ ముందుకు ఉంటాం, కమిటీ హాల్ ఉంటుంది, ఆడుంటాం. సరే, అంటే ఇంతకు ముందు కూడా జరిగిందా మరి ఇట్లా? అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒకటి అయింది, ఒకటి జరిగింది అప్పుడు పురా కన్స్ట్రక్షన్ కాకముందే అయింది అది. ఇక ఇది అయిందంటే దాన్ని మామూలుగా రోడ్డు మీద మామూలుగానే తీసుకున్నారు. ఇప్పుడేమో రోడ్ దాటిండు కాబట్టి ఇది పెద్ద ఇది చాలా ఇది అనిపిస్తుంది అన్నమాట. మళ్ళా పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందరూ ఇది అనుకుంటారు. అది ఏదైనా కూడా ఇట్లా జరిగేది చాలా ఘోరం అనిపిస్తుంది మా అందరికి. మా కాలనీలో ఇటు గేట్ దాటంగానే సార్ పెద్ద ఈ బిల్డింగు ముందర నిలబడుతుండే పోలీస్ జీబు. మా కాలనీకి అంత సెక్రటరీ అన్నట్టుగా కనపడుతుండే అన్నమాట. అటువంటిది లేకుండా అయిపోయా. సార్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి సార్? ఒక్కసారి ఎక్కడ ఉంటారు సార్? పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు.